ఫ్రెండ్స్, ఇండియన్ హిస్టరీలో చాలా ప్రముఖ బ్యాటిల్స్ జరిగాయి. కానీ అన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది కదా! ఇమాజిన్ చేసి చూడండి. మీ మైండ్‌లో ప్రతి బ్యాటిల్, ఇయర్ అండ్ మేజర్ పార్టిసిపెంట్స్‌ని ఒక స్టోరీలాగా సెటిల్ అయిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ట్రిక్స్ అంటే చిన్న చిన్న హింట్స్‌తో యూజ్ చేసి ఈ బ్యాటిల్స్‌ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం నేర్చుకుందాం. ట్రిక్స్ అంటే మీరు చిన్న క్లూస్‌ని కనెక్ట్ చేసి ఈజీగా మైండ్‌లో ఫిక్స్ చేసుకొని ఎగ్జామ్‌లో తప్పకుండా గుర్తుకొచ్చేలా రాయడమే. ఫర్ ఎగ్జాంపుల్, అలెగ్జాండర్ అండ్ కింగ్ పోరస్ యొక్క బ్యాటిల్‌ని ఒక స్టోరీలాగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఐదర్స్పేస్ యుద్ధం 327 బీసీలో జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలెగ్జాండర్ ద గ్రేట్ అండ్ కింగ్ పోరస్ మధ్యన ఈ యుద్ధం జరిగింది. అలెగ్జాండర్ గెలిచిన, కానీ పోరస్ యొక్క ధైర్యాన్ని అడ్మైర్ చేసి అతనికి మళ్ళీ రాజ్యం ఇచ్చాడు. ఈ బ్యాటిల్ అలెగ్జాండర్ ఇండియా ప్రవేశానికి ప్రముఖమైంది. ఓకే, ఇప్పుడు ట్రిక్ చూద్దాం. ఫ్రెండ్స్, ఒక నది దగ్గర ఐడెంటిటీ ఆట ఆడుతున్నట్టుగా ఊహించండి. ఓకే, ఆ ఆటలో ప్రముఖ ఆటగాడు ఎవరు? క్లియర్. అలెక్స్ పని ఏంటి? పోరస్ అనే రాయని ఆ నది దగ్గర కనుక్కోవడమే గేమ్ అనమాట. ఓకే, ఎలా ఈ అలెక్స్ ని పోరస్ అనే రాయని ఎలా కనుక్కున్నాడు? ఎంత టైంలో కనుక్కున్నాడు? టోటల్ గా 326 సెకండ్లోని పోరస్ అనే రాయిని కనుక్కున్నాడు నది దగ్గర ఉంది అనేసి. ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే ఈ బ్యాటిల్ ఆఫ్ ఐదర్స్పాస్ 326 పీసీలో అయిందని, ఎవరెవరి మధ్యన అయిందనేసి మొత్తం మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఇమేజ్ ప్రకారంగా చూద్దాం. ఇది నది, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రాయి ఉంది. దీని పేరేంటి? పోరస్. ఓకే, ఇతను ఎవరు? ప్రముఖ ఆటగాడు అలెక్స్, అంటే ద అలెగ్జాండర్. ఏ గేమ్ ఆడుతున్నారు? ఐడెంటిటీ కనుక మీకు ఐదర్స్పాస్ యుద్ధం అనేది మీకు అర్థమవుతుంది. అలెగ్జాండర్ గ్రేట్ అని అర్థం అవుతుంది. ప్రముఖ ఆటగాడు. ఏం కనుక్కున్నాడు? పోరస్ అనే రాయ. సో పోరస్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? పోరస్ తోనే యుద్ధం అయింది. అలెక్స్ అండ్ పోరస్ మధ్యలో యుద్ధం అయింది. ఏ యుద్ధం అయింది? ఐడెంటిటీ యుద్ధం, అంటే ఐదర్స్పాస్ యుద్ధం. ఇంత సమయంలో అలెక్స్ ఆ పోరస్ ని కనుక్కున్నాడు, కనిపెట్టాడు. 326 సెకండ్స్ లో కనుక్కున్నాడు. ఈ మాత్రం చిన్న స్టోరీని గుర్తుపెట్టుకుంటే ఈ యుద్ధం ఎవరెవరి మధ్యన జరిగింది, ఎవరు గెలిచారు అనేది నేను ఆల్రెడీ డిస్క్రైబ్ చేశాను. మీకు ఎంత టైం అయింది? 326 అనగానే మీకు 326 CE BCE అనేసి గుర్తుకొస్తుంది. ఈ విధంగా మీరు బ్యాటిల్ ఆఫ్ ఐదర్స్పాస్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కళింగ యుద్ధం 261 బీసీలో జరిగింది. అశోక కళింగ రాజ్యం మధ్యలో జరిగింది. ప్రస్తుతం కళింగ రాజ్యం ఒడిశాగా ఏర్పడింది. అశోక గెలిచాడు, కానీ రక్త ప్రపంచం చూసి బుద్ధిజం అనుసరించాడు. ఈ యుద్ధం అశోకలో మహత్వపు మార్పు కలిగించింది. అహింస మరియు ధర్మం ఇచ్చిన మార్గంగా తీసుకున్నాడు. ఫ్రంట్ స్క్రీన్ లో 3 ఇమేజెస్ మీకు కనబడుతున్నాయి. నంబర్ 1 అశోకుడు, నంబర్ 2 కళింగ, తర్వాత 261 BCE. ఇక్కడ ఒక కైట్ కనబడుతుంది అనమాట. సో మీకు అర్థం చేసుకుంటే యుద్ధ రంగంలో అశోకుడు కైట్ ఎగరేశాడు. అది అపవాదంకు ఒక ప్రతీక అనమాట. అంటే కళింగ మీదకి 261 సార్లు కైట్లు ఎగరేసిన తర్వాత విద్యాంశాన్ని గుర్తించి బౌద్ధ ధర్మం స్వీకరించాడు. 261 సార్లు ఏమంచో కైట్ని ఎగరవేశాడు. సో 261 BC అని మీకు గుర్తుకొస్తుంది. అశోకుడు, ఇక్కడ కళింగ, ఇది 261. కాకపోతే ఇది కళింగ యుద్ధం అని మీకు ఎలా గుర్తుకుంటుంది? ఇక్కడ ఆల్రెడీ కళింగ ఉంది కాబట్టి కళింగ యుద్ధం కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్స్ లేదు. మొదటి టెరైన్ యుద్ధం 1191 CEలో జరిగింది. టెరైన్ అంటే ఈ రోజు హర్యానాగా ఏర్పడింది. పృథ్వీరాజ్ చౌహాన్ మరియు మొహమ్మద్ ఘోరీ మధ్యలో జరిగింది. పృథ్వీరాజ్ చౌహాన్ విజయం పొందాడు. ఈ విజయం రాజ్పుత్ కి మహత్వపు విజయంగా ఉంది. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1191 CEలో జరిగింది. ట్రిక్ ఏంటంటే ఇక్కడ మనం టెరైన్ కి ట్రైన్ లాగా తీసుకుందాం. ఏం తీసుకుందాం? టెరైన్ కి ట్రైన్ లాగా తీసుకుందాం. ఇక్కడ ఇమేజ్ చూస్తే మీకు ఇంకా క్లియర్ అవుతుంది. ఈ ఇమేజ్ చూడండి. ట్రైన్ నేమ్ గోరీ. ఇక్కడ గ్లోబ్ ఉంది కదా, పృథివీ. గ్లోబ్ ఏమంటారు? పృథివీ అంటారు కదా. సో పృథివీ మీద ఒక ట్రైన్ వెళ్తుంది. మొత్తం పృథివీ మీద ఏమవుతుంది? ఒక ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్ నెంబర్ ఏంటి? 1191 CE. ఓకే, ట్రైన్ పేరేంటి? గోరీ. ట్రైన్ నెంబరు 1191, ట్రైన్ పేరు గోరీ. పృథివీ మీద ఈ ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ అనగానే మీకు టెరైన్ గుర్తుకొస్తుంది ప్రథమం. ఓకే, ఫస్ట్ టెరైన్ యుద్ధం అనేసి, తర్వాత ట్రైన్ పేరేంటి? గోరీ కదా. సో గోరీ. నెక్స్ట్ ఇక్కడ పృథివీ ఉంది. సో పృథ్వీరాజ్ చౌహాన్
అండ్ మొహమ్మద్ ఘోరీ మధ్యలో ఈ యుద్ధం జరిగింది. ఈ విధంగా మీరు ఈజీ కోరేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి? ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1197 సిలో జరిగిందని. నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ గ్లోబ్ అంటే పృథివీ ఉన్నది. పృథివీ మీద ఒక ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్ నెంబరు 1191 CE. ట్రైన్ పేరు ఘోరీ. ఓకే, ఈ విధంగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ట్రైన్ వెళ్తుంది కదా, ట్రైన్ కానీ మీకు టెరైన్ నుంచి గుర్తుకొస్తుంది. పృథ్వీ అంటే పృథ్వీరాజ్ చౌహాన్, ఘోరీ అంటే ట్రైన్ పేరేంటి, ఘోరీ అంటే మొహమ్మద్ ఘోరీ గుర్తుకొస్తుంది. నెక్స్ట్ ఎప్పుడు జరిగిందంటే 1197 CE. ట్రైన్ నెంబర్ అంతా 1197 CE. ఈ విధంగా మీరు ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ గురించి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, క్లియర్. నెక్స్ట్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అంటే సేమ్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ పృథివీ, సేమ్ టెరైన్. ట్రైన్ పేరు ఘోరీ, ట్రైన్ నెంబరు ఇక్కడ మారింది 1192. సేమ్ అనమాట. 1192. దీనికి ఇంకేం ఎక్స్ట్రా ట్రిక్ అవసరం లేదు. ట్రిక్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ కన్వా 1527 సిలో జరిగింది. బాబర్ మరియు రాణా సంఘలో మధ్యలో జరిగింది. సో ట్రిక్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఒక ఏం ఫీల్డ్, ఇది చెరుకు ఫీల్డ్ అనమాట. షుగర్ క్యాన్. ఓకే, షుగర్ క్యాన్ ఫీల్డ్ అనమాట. ఇక్కడ చెరుకులు కనబడుతున్నాయి కదా. సో ఈ చెరుకుల్ని ఒక మనిషి పాట పాడుతూ కట్ చేస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు? పాట పాడుతూ కట్ చేస్తున్నాడు. ఒక మనిషి అంటే బార్బర్. ఒక బార్బర్ పాట పాడుతూ ఈ చెరుకుల్ని కట్ చేస్తున్నాడు. 15 చెరుకులు కట్ చేశాడు. 27 చెరుకులు ఇంకా బాకీ ఉన్నాయి. బార్బరు పాట పాడుతూ చెరుకుల్ని కట్ చేస్తున్నాడు. క్యాన్లని కట్ చేస్తున్నాడు. 15 కట్ చేశాడు. 27 బాకీ ఉంది. బార్బర్ అనగానే మీకు ఎవరు గుర్తుకొస్తారు? బాబర్ గుర్తుకొస్తారు. ఈ క్యాన్ అనగానే మీకు ఏంటి గుర్తుకొస్తుంది? కన్వా యుద్ధం అనేసి గుర్తుకొస్తుంది. శాంగ్ అనగానే మీకు ఎవరు గుర్తుకొస్తారు? రాణా సంఘతోని యుద్ధం అయిందనేసి గుర్తుకొస్తుంది. 15 కట్ చేశాడని చెప్పాను కదా. సో 15, ఇక్కడ 27 బాకీ ఉన్నాయి. 15, 27 అంటే 1527ని 1527 సిలో ఈ యుద్ధం జరిగిందనేసి మీరు గుర్తిస్తారు. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ 1523 సిలో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది? బాబర్ మరియు లోధి మధ్యలో జరిగింది. సో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు నేను ట్రిక్ ఏమొచ్చు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, పానీపత్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్. పానీపత్లో ఏముంది? ప్యాన్ ఉంది. ఫస్ట్ 3 లెటర్స్ చూడండి, ప్యాన్ ఉంది. ప్యాన్ అంటే ఒక పెనం లాగా. ఓకే, సో పెనంలో మనం ఏదైనా ఫుడ్ పెడితే, లోడ్ చేస్తే, పెనంలో ఏం చేస్తాం? లోడ్ చేస్తే, ఫుడ్ లోడ్ చేస్తే వేడెక్కిన తర్వాత ఏమొస్తాయి? బబుల్స్ వస్తాయి. ఓకే, సో ఎంతసేపు వేడి చేశారు? 15 మినిట్స్లో వేడి చేశారు. ఇంకా 26 సెకండ్స్ ఇంకా మిగిలి ఉన్నది. ఈ చిన్న స్టోరీని గుర్తుపెట్టుకుంటే ఈ ఫస్ట్ పానీపత్ యుద్ధాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్యాన్లో అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? పానీపత్ యుద్ధం అని గుర్తుకొస్తుంది. ఏంటి? ఫుడ్ లోడ్ చేసావు. లోడ్ అనగానే మీకు లోడీ గుర్తుకొస్తుంది. ఎవరు? లోడీ. ఓకే, నెక్స్ట్ బబుల్స్ అన్నాను కదా. సో బాబర్ గుర్తుకొస్తుంది. 15 మినిట్స్ కుక్ చేశారు అంటే 15, 26 సెకండ్స్ బాకీ ఉందంటే 26. 1526 CE అనేసి గుర్తుకొస్తుంది. ఈ విధంగా ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ని మీరు ఈజీగా కోరేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ 1556 CEలో జరిగింది. ఎవరెవరి మధ్యన జరిగింది? అక్బర్ మరియు హేము మధ్యన జరిగింది. సో ఈ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు మనం ట్రిక్తో చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకోసారి ప్యాన్ అనమాట. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్లో మనం ట్రిక్ ఎలా తయారు చేస్తున్నాం అంటే, ఇంకోసారి ప్యాన్ మీద ఇంగ్రీడియంట్స్ వేసి అక్బర్ ఏమంచో యాక్స్తో కలుపుతున్నాడు. సపోజ్ అనుకోండి, ఒక కుకింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. అక్కడ కంటెంటర్స్ ఉన్నారనమాట. ఒకరు ఏమంచో ప్యాన్లో యాక్స్ అంటే గొడ్డలతో ప్యాన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ని కలుపుతున్నారు. ఇంకో పక్కన ఇంకో మనిషి హెల్మెట్తో ఉన్నాడనమాట. ఈ గొడ్డలతో కలిపి ఇక్కడ అతని హెల్మెట్ మీద కూడా అటాక్ చేస్తున్నాడు. పక్కనున్న ఇంకో కాంటెస్టెంట్ హెల్మెట్ మీద అటాక్ చేస్తున్నాడు. ఆ కాంటెస్టెంట్ ఏమొచ్చు 15 సార్లు డిఫెండ్ చేశారు. కాకపోతే 56 సెకండ్లలో 15 రౌండ్లు డిఫెండ్ చేశాడు. తర్వాత 15 రౌండ్లు అయిన తర్వాత 56 సెకండ్లోనే ఆ హెల్మెట్ అనేది ఇరిగిపోయింది. ఈ విధంగా మీరు ఈ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ని ఒక సింపుల్ వేలో గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్యాన్ మీద ఒక కుకింగ్ కాంపిటీషన్ అవుతుంది. ఒక మనిషి ప్యాన్ అంటే
ఒక కళాయి టైప్‌లో ఒక ప్యాన్‌లో ఒక ఇంగ్రీడియంట్స్ ఏశారు. ఒక మనిషి ఒక కంటెస్టెంట్స్ ఏమొచ్చు దానికి ఏమొచ్చో యాక్స్‌తో అంటే గొడ్డలతో కలుపుతున్నాడు. పక్కనున్న ఇంకో కంటెస్టెంట్ హెల్మెట్ ఏసుకొని ఆ మనిషిని కాపాడుతున్నాడు. ఫస్ట్ 15 రౌండ్స్ ఆ మనిషి కాపాడాడు. కాకపోతే నెక్స్ట్ 56 సెకండ్‌లో ఆ హెల్మెట్ అనేది ఇరిగిపోయింది. అక్బర్ ఏమొచ్చో అటాక్ చేసేసారు. అంటే యాక్స్‌తో అటాక్ చేసేసారు. యాక్స్ అనగా ఇక్కడ అక్బర్. ప్యాన్ అనగా పానీపత్. రెండో టైమ్ సెకండ్ పానీపత్. ఓకే. నెక్స్ట్ ఏమో హెల్మెట్ అనగానే ఏంటి? ఏమో. ఈ విధంగా మీరు ఈజీగా కొరిలేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్‌కి 15 రౌండ్ డిఫెండ్ చేశాడు. కాకపోతే 15 రౌండ్ అవగానే లాస్ట్ 56 సెకండ్‌కే నెక్స్ట్ 56 సెకండ్‌కే హెల్మెట్ అనేది ఇరిగిపోయింది. హెల్మెట్ ఇరిగిపోయింది అనగానే మీకు ఏమి గుర్తుకొస్తుంది? యాక్స్ అనగానే మీకు అక్బర్ గుర్తుకొస్తారు. ఇయర్, ప్యాన్ అనగానే మీకు సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్. ఈ విధంగా మీరు ఈజీగా కొరిలేట్ చేసి సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ అక్బర్ మరియు హేమ మధ్యన జరిగింది. 1556లో జరిగిందని ఈజీగా కొరిలేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ చౌసా 1539 సిఈలో జరిగింది. ఈ చౌసా లొకేషన్ మోడర్న్ డేలో బీహార్‌లో ఉంది. షేర్షా సూరి మరియు హుమాయూన్ మధ్యలో జరిగింది. హుమాయూన్ ఒక ముఘల్ ఎంపీరియర్ అని మీకు తెలిసే ఉంటుంది. సో షేర్షా సూరి హుమాయూన్‌కి ఏమంచో ఓడించాడు ఈ యుద్ధంలో. బ్యాటిల్ ఆఫ్ చౌసాలో షేర్షా ఏమంచో హుమాయూన్‌కి ఓడించాడు. తర్వాత ఏం చేశాడు? సూరి డైనెస్టీని ఎస్టాబ్లిష్ చేశాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్‌ని ఇంప్లిమెంట్ చేశాడు. ఎవరు? షేర్షా అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ట్రిక్‌తో ఎలాగా ఈ బ్యాటిల్ ఆఫ్ చౌసాని గుర్తుపెట్టుకోవాలో మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ ఇమేజ్‌లో మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బటర్ ఉంది. ఇక్కడ షేర్ అనే ఇమేజ్ ఉంది. ఇక్కడ హ్యూమన్ బొమ్మ ఉంది. ఇక్కడ 15 అని రాసి ఉంది. ఇక్కడ 39 రాసి ఉంది. దాని అర్థం ఏంటంటే బటర్ అంటే చీజ్ కూడా అంటాం కదా! మనం ఏమంటాం? చీజ్ అని అంటాం. సో చీజ్ అనగానే మనకి చౌసా గుర్తుకొస్తుంది. ఇక్కడ ఒక హ్యూమన్ బొమ్మ ఉంది. ఈ హ్యూమన్ ఏమంచో ఈ బటర్‌ని 15 మందికి పంచాడు. షేర్ చేశాడు. ఈ హ్యూమన్ ఈ బటర్‌ని, చీజ్‌ని 15 మందికి షేర్ చేశాడు. 39 మందికి బాకీ ఉంది. 15 మందికి షేర్ చేశాడు. 39 మందికి బాకీ ఉందనగా ఈజీగా ఈ చిన్న స్టోరీతో మీరు మొత్తం ఈ బ్యాటిల్ ఆఫ్ చౌసాని గుర్తుపెట్టుకోవచ్చు. హ్యూమన్ అనగానే మీకు హుమాయూన్ అని గుర్తుకొస్తారు. ఈ చీజ్ అనగానే మీకు చౌసా యుద్ధం అనేసి గుర్తుకొస్తుంది. షేర్ అనగానే మీకు షేర్షా సూరి. నెక్స్ట్ ఈ 15 అండ్ 39 15 మందికి పంచాడు కదా! సో 15, 39లో సిఈలో ఈ యుద్ధం జరిగింది అనేసి మీకు వస్తుంది. ఈ విధంగా మీరు బ్యాటిల్ ఆఫ్ చౌసాని చాలా సింపుల్‌గా, ఈజీగా ఫన్నీ ట్రిక్‌తో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ కనౌజ్ 1540 సిఈలో జరిగింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌కి అప్పట్లో కనౌజ్ అనేవారు. సో షేర్షా సూరి మరియు హుమాయూన్ ఇంకొకసారి యుద్ధం అయింది. బ్యాటిల్ ఆఫ్ చౌసా లాగే ఈ బ్యాటిల్ ఆఫ్ కనౌజ్ కూడా అది 1539లో జరిగింది. ఇది 1540లో జరిగింది. జస్ట్ 1 ఇయర్ ఆఫ్టర్. బ్యాటిల్ ఆఫ్ కనౌజ్ అని దీనికి అంటారు ఉత్తరప్రదేశ్‌లో. అది బ్యాటిల్ ఆఫ్ చౌసా అది బీహార్‌లో ఉంది. దగ్గర దగ్గర ఉన్నాయి కదా స్టేట్స్. ఓకే. సో అవుట్‌కమ్ ఏంటంటే షేర్షా సూరి హుమాయూన్‌కు మళ్ళీ ఓడించాడు. షేర్షా సూరి రూల్ ఏమొచ్చో ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ సేమ్ మళ్ళీ ఇంకో హ్యూమన్ ఉన్నాడు. ఇక్కడ కూడా షేర్ చేస్తున్నాడు. ఇక్కడ కెనాన్ ఉంది. కెనాన్ అంటే ఏంటి? తోపు, పెద్ద తుపాకీ. పురాణ టైంలో యూజ్ చేసేవారు కదా! అప్పుడు తోపులాగా. పెద్ద తోపు అనమాట. ఇది ఒక తుపాకీ. దీన్ని కెనాన్ అంటారు. ఏమంటారు? కెనాన్. ఓకే. సో ఈ కెనాన్ పేలుతుండగా ఈ ధ్వనికి ఈ మనిషి హ్యూమన్ ఏమొచ్చి భయపడుతున్నాడు. ఈ 15 సార్లు షేర్ చేశాడనమాట. ఈ ధ్వనిని షేర్ చేసుకున్నారు. పేలినట్టుగా షేర్ చేశారు. ఈ 15 సార్లు అంటే 15 సార్లు షేర్ అయింది మీన్స్ 15 సార్లు పేలింది. పేలగానే 40 విక్టరీస్ అయ్యావన్నమాట. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గురించి 15 సార్లు ధ్వనించిందని ఇది షేర్ చేస్తే 40 విక్టరీస్ దొరికాయి. సో కెనాన్ అనగానే మీకు ఏంటి? బ్యాటిల్ ఆఫ్ కనౌజ్ అనేసి గుర్తుకొస్తుంది. హుమాయూన్ అనగానే మీకు హుమాయూన్ మళ్ళీ ఇది కూడా ధ్వనిని కూడా షేర్ చేస్తారు కదా! షేర్ అనగానే మీకు షేర్షా సూరి 15 సార్లు ధ్వనిని పేల్చారు. 15 అండ్ 40 విక్టరీస్ వచ్చాయి. 1540 అనేసి గుర్తుకొస్తుంది. ఈ విధంగా మీరు బ్యాటిల్ ఆఫ్ కనౌజ్‌ని చాలా సులభంగా గుర్తుపెట్టుకోగలరు. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ తాలికోట 1565 సిఈలో జరిగింది. ఎవరెవరి మధ్యలో జరిగింది? డెక్కన్ సుల్తానేట్స్ అండ్ విజయనగర ఎంపైర్ మధ్యలో జరిగింది. ఈ తాలికోట అనే ఏరియా ప్రజెంట్ కర్ణాటకగా ఎస్టాబ్లిష్ అయ్యింది. అవుట్‌కమ్ ఏంటంటే రిజల్ట్ ఏమొచ్చిందంటే ద డెక్కన్ సుల్తానేట్స్ ఓన్ లీడింగ్ టు ద డిక్లైన్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్. విజయనగర ఎంపైర్ ఈ యుద్ధంలో ఓడిపోయారు.
డికాన్ సుల్తానేట్స్ గెలిచారు. ఈ విజయం వల్ల విజయనగరం ఎంపైర్ సామ్రాజ్యం మొత్తం ఎండ్ అయిపోయింది సౌత్ ఇండియాలో. సో ట్రిక్ ఎలా నేర్చుకోవాలి ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ట్రిక్ ఏంటంటే ఈ ఇమేజ్లో మీరు చూస్తారు కదా, ఒక మనిషి కూర్చున్నాడు టైలర్ మెషిన్ అంటే స్టిచ్చింగ్ మెషిన్ మీద కూర్చున్నాడు. ఒక మనిషి స్టిచ్చింగ్ మెషిన్ మీద కూర్చున్నాడు, స్టిచెస్ వేస్తున్నాడు. ఈ వసాయం నుంచో చిరిగిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ 50 స్టిచెస్ వేసాడు, 15 స్టిచెస్ వేసాడు అనమాట. తర్వాత ఈ టేబుల్ మీద ప్లేయింగ్ కార్డ్స్ 65 ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి. అదే టైలర్ మెషిన్ మీద 65 ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి. దానికి డెక్ అని కూడా అంటారు. ఏమంటారు? డెక్ అని అంటారు. ఇక్కడ వస అంటే కూడిపోయి ఉంది. ఇక్కడ ఈ వస కూడిపోయి ఉంది. ఇక్కడ 15 స్టిచెస్. ఈ వస కూడిపోయింది అంటే చివరి వస ఏమంచో కూడిపోయి ఉన్నది. ఇక్కడ టైలర్ ఉన్నాడు స్టిచ్చింగ్ మెషిన్తో. ఈ మెషిన్లో ఈ క్లాత్ని కొడుతున్నాడు. 50 స్టిచెస్ వేశాడు. ఇక్కడ ఒక డెక్ ఉంది. డెక్లో 65 కార్డ్స్ ఉన్నాయి. ఓకే, ప్యాక్ అనమాట. డెక్ కూడా అని అంటారు. ఈ మాత్రం ఇమేజ్ని గుర్తుపెట్టుకుంటే ఈ బ్యాటిల్ ఆఫ్ తల్లికోటని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టైలర్ కాబట్టి టైలర్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? తల్లికోట్. ఓకే, వస, ఈ వస చిరిగిపోయింది అన్నాను కదా, 50 స్టిచెస్ వేసారు. వస అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? విజయనగరం ఎంపైర్. ఓకే, ఈ డెక్ అనగానే మీకు డెక్కన్ సుల్తానేట్స్. ఓకే, 15 స్టిచెస్ వేశారు. 65 కార్డ్స్ డెక్లో ఉన్నాయి. సో 1565 జరిగింది. ఈ విధంగా మీరు సింపుల్గా కోరిలేట్ చేసి ఈ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట్ని గుర్తుపెట్టుకోవచ్చు. కొంచెం అడ్వాంటేజ్ దొరికింది. క్లియర్? సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫ్రెండ్స్, వీడియో లెందీ అయిపోతుంది. ఇప్పుడు మనం డిస్కంటిన్యూ చేద్దాం. ఇంకా చాలా బ్యాటిల్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ అయితే ప్రిపేర్ చేశాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను పార్ట్ 2లో మిగతా 10-15 బ్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్క్రైబ్ చేస్తాను మీకు ఈజీ ట్రిక్స్తో. మళ్ళీ వీడియోతో త్వరలో కలుద్దాం. అప్పటిదాకా ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. జై హింద్, జై భారత్.